అండ్ ఆర్థరైటిస్ అంటే యూజువల్గా ఓల్డ్ ఏజ్ ఉండే వాళ్ళకి మాత్రమే వస్తుంటాయని రెగ్యులర్గా అందరూ చాలామంది అపోహలో లేకపోతే అనుకుంటుంటారు. ఇది ఎంతవరకు నిజం? ఆర్థరైటిస్ అనేది ఓల్డ్ ఏజ్లో ఎక్కువ అనేది కరెక్టే, బట్ ఆర్థరైటిస్ ఓల్డ్ ఏజ్లోనే వస్తుంది అనేది రాంగ్. సో ఫస్ట్లీ ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆర్థరైటిస్ ఆర్థ్రో అంటే జాయింట్ అని, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే ఎక్కడైనా, ఇప్పుడు నేను చెప్పా కదా మన ఇమ్యూన్ సిస్టమ్ వెళ్ళి డ్యామేజ్ చేస్తుంది అని, ఆ డ్యామేజ్ అయ్యే ఏరియాని ఇన్ఫ్లమేషన్ అంటాం. ఇన్ఫ్లమేషన్ అవుతుంది ఆ ఏరియాలో. సో ఎప్పుడైతే జాయింట్లో ఇన్ఫ్లమేషన్ అవుతుందో దాన్ని ఆర్థరైటిస్ అంటాం. ఇప్పుడు అది వేరే వేరే కారణాలుగా రావచ్చు. ఒక మోస్ట్ కామన్ కారణం ఏంటి? మన ప్రెషర్ పడడం, డీజనరేటివ్ అంటాం. అంటే అక్కడ ఆ లోకల్ ఏరియాలో ప్రెషర్ ఎక్కువ పడి ఎక్కువ మనం యూజ్ చేసి ఆ జాయింట్ని ఎప్పుడైతే డ్యామేజ్ స్టార్ట్ అవుతుందో అది డీజనరేటివ్ ఆర్థరైటిస్, ఓల్డ్ ఏజ్ వల్లనో ఎక్కువ స్ట్రెస్ వల్లనో వచ్చేది. ఇంకోటి మనం ఆటో ఇమ్యూన్ డిసీజెస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇది కూడా చాలా కామన్ వ్యాధి, మరీ రేర్ వ్యాధి కాదు. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఓల్డ్ ఏజ్లోనే వస్తుంది అనేది అబ్సల్యూట్లీ రాంగ్ అని. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ యాక్చువల్లీ వచ్చేది యంగ్ ఏజ్లో, అంటే 20s 30sలో, అండ్ ఆల్సో ఫీమేల్స్. సో యంగ్ ఫీమేల్స్ని మెయిన్గా ఎఫెక్ట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఏదైతే ఆర్థరైటిస్ ఉంటుందో అది యంగ్స్టర్స్లో వస్తుంది. ఈవెన్ 10 years లోపల కూడా జువెనైల్ ఆర్థరైటిస్ అనే ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ వస్తుంది. సో ఆర్థరైటిస్ ఓల్డ్ ఏజ్లో 10 years లోపల కూడా 10 years లోపల కూడా, ఈవెన్ 2 years లోపల కూడా పాసిబిలిటీ ఉంది. అది ఒక రుమటాయిడ్ ఆర్థరైటిస్లో పెట్టలేము, అది దాన్ని జువెనైల్ ఆర్థరైటిస్ అంటాం. బట్ ఎస్, అది కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అండ్ ఆర్థరైటిస్లోనే పెడతాం అది. సో త్రూఅవుట్ ఆల్ ఏజెస్ ఆర్థరైటిస్ రావచ్చు.